రోజుల క్రితం సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ 2029లో మేము ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే 6 నెలల లోపలనే అందరినీ టీడీపీ కార్యకర్తలను, ఎమ్మెల్యేలందరినీ అరెస్ట్ చేసి లోపలేస్తామని చెప్తున్నాడు. అంటే ఇక మన దేశంలో రాజ్యాంగం లేదు. కేవలము జగన్ రాజకీయము, రాజ్యాంగము, చంద్రబాబు రాజ్యాంగమే నడుస్తున్నాయి రాష్ట్రంలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారత రాజ్యాంగం అమలవుతలేదని మనం అనుకోవాల్సిన అవసరం వస్తున్నట్లుంది. మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి టీడీపీ వాళ్ళను లాస్ట్‌కి చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టే వరకు వెళ్ళిండు. ఇప్పుడు లోకేష్ బుక్ పాలన నడుస్తుంది. ఇప్పుడు లోకేష్ బుక్ పాలనలో టీడీపీ కార్యకర్తలైతే అగ్గిల మీద గుగ్గిలం అవుతున్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయలేదు ఎందుకు అని. అంటే వాళ్ళకు కార్యకర్తలకు అర్థమయ్యేది ఏంటంటే చంద్రబాబు నాయుడు సీఎం ఉంటే చంద్రబాబు నాయుడుకు సర్వశక్తి సంపన్నుడు, ఎవరినైనా లోపలేయొచ్చు అనేటువంటి జ్ఞానం ఉన్నట్లుంది. అది కాదు కదా, మనకంటూ ఒక రాజ్యాంగం ఉంటుంది. ఆ రాజ్యాంగంలో చట్టం ఉంటుంది. చట్ట ప్రకారంగానే ఎవరైనా రాజైనా, చీఫ్ మినిస్టర్ అయినా, ఎమ్మెల్యే అయినా, పౌరుడైనా చట్ట ప్రకారంగానే నడుచుకోవాలనేటువంటి విషయము వాళ్ళ కార్యకర్తలకు అర్థం కాదు. అలాగే జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు కూడా అదే ఉంటుంది. ఎంతసేపు టీడీపీ వాళ్ళని లోపలేయాలని. కానీ ఒక రాజ్యాంగం ఉంటుందనే విషయం మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎప్పుడో మర్చిపోయినట్లున్నారు. అందుకే ఇప్పుడు ఈసారి ప్రజలు కూడా ఒకాయన జగన్ బుక్ ఓపెన్ చేస్తే, ఒకాయన లోకేష్ బుక్ ఓపెన్ చేసిండు. ఇప్పుడు ప్రజలు కూడా మూడో పుస్తకం ఓపెన్ చేయడానికి, మూడో బుక్ ఓపెన్ చేయడానికి రెడీగా ఉన్నారని మనము భావించవచ్చు. ఖచ్చితంగా నా ఆలోచన ప్రకారంగా ఈసారి ఈ 2 బుక్కులను కాదని మూడో బుక్కుకు అవకాశం ఇచ్చే సూచనలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి నాకైతే. చూడాలి మరి. ఖచ్చితంగా జనాలంతా అవివేకులేం గారు. వాళ్ళు కూడా బాగానే స్టడీ చేస్తున్నారు. వీళ్ళ బుక్ వీళ్ళది, వాళ్ళ బుక్ వాళ్ళది ఉంటే, వీళ్ళ మీడియా వీళ్ళది, వాళ్ళ మీడియా వాళ్ళది ఉంటే, మా బుక్ మాకు, మా మీడియా మాకు ఉంటుందని జనాలు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆలోచిస్తారని నేను ఆశిస్తున్నాను.